హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనము పాలకూర, ఉల్లికారం చేసుకుందామండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక పెద్ద మూకుడు తీసుకున్నానండి. ఇలాగ కొంచెం వెడల్పుగా తీసుకున్నదైతే బావుంటది. కొద్దిగా ఏసుకుందాము. దీంట్లో కొంచెం జీలకర్ర ఏసుకోవాలండి. అలాగే శనగపప్పు, అలాగే మినప్పప్పు, అలాగే ధనియాలండి. ఒక 4 స్పూన్లు వేసింది. అది చిన్న స్పూను అందుకని 4 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఎర్రగా ఏగనిద్దాము. ఇంట్లోకి ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మన కారానికి తగ్గట్టుగా తీసుకోవచ్చు ఎండుమిరపకాయలు. అలాగే నేను చల్లమిరపకాయలు కూడా తీసుకున్నానండి ఒక 5. అవి కూడా వేసుకుంటున్నాను. దీంట్లోకి అవి టేస్ట్ బాగుంటాయి. ఇది కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేసుకుందాం. ఏగిపోయినాయండి. ఇప్పుడు ఈ చల్లా పెట్టుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకుని. మనం ఇదే మూకుట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు కూడా వేపుకుందామండి. ఉల్లిపాయలు ఇలా సన్నంగా కరుక్కున్నాను. దీంట్లోకి వేసేసుకుందాం. మరీ ఎర్రగా ఏమీ వేయక్కర్లేదండి. కొంచెం లైట్గా దోరగా వేస్తే సరిపోతుంది. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి నేను. మన ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. దోరగా వేగించుకున్నాను. ఇంకోండి ఇలా లైట్ పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. మనము ధనియాలు అవి వేపుకున్నాం కదండి. అవి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము మెత్తగాని. మిక్సీ పట్టుకున్నానండి. ఇలాగ మెత్తగాని పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు అయితే చల్లారిపోయినాయండి. మిక్సీ పట్టేసుకుందాము. ఇందాక ఉల్లిపాయలు వేపేటప్పుడు ఉప్పు వేస్తాను కదండి. ఇప్పుడు ఇంకొంచెం కూరలకు సరిపడా ఉప్పు వేసి కూడా వేసుకుందాము. అలాగే కారం కొద్దిగా సరిపోదు అనుకుంటున్నానండి. అందుకే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను నేను. కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నానండి. మర్చిపోయిన ఇందాక చెప్పటము. కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు కూడా వేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ ఉల్లిపాయలు కనపడేలాగా మిక్సీ పట్టుకోవాలి. సేమ్ అదే బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. చికెన్ నడుపుకున్నానండి. అది కూడా వేసేసుకుందాము. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. పోయిందండి. అలాగే ఇప్పుడు సన్నంగా తరుక్కున్న పాలకూర కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఈ పాలకూర అయితే ఒక 5 నిమిషాలు అయితే ఉడికిందండి. అలాగే వాటర్ వస్తుంది పైకి. ఇప్పుడు మనం ఉల్లికారం రెడీ చేసుకున్నాం కదండి. అది ఇప్పుడు వేసేసుకుని బాగా కలుపుకుందాము. మన పాలకూరలోకి అయితే ఆ ఉల్లికారం అంతా బాగా కలిపేసుకున్నానండి. కలిపేసుకుని ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దాము. మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడుతుంది. మన పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా కుదిరింది. ఇప్పుడు దీని మీద ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మన పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడు పప్పులోనో లేదా వేపుడో చేసుకుంటాము. ఇలా ఉల్లికారం చేసుకుని చూడండి. చాలా బాగా కుదిరింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.